కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృత మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిలుతూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ ఎన్నో సృష్టికి సంబంధించినటువంటి రహస్యాలు లలితా సహస్రనామంలో మనకి కనిపిస్తున్నాయి. సృష్టి అంతా ఎక్కడి నుండి వస్తుందో, తిరిగి దేనిలో లయమవుతుందో ఆ పరమేశ్వరి అయినటువంటి లలితాదేవి గురించినటువంటి ఎన్నో విశేషాలు మనకి లలితా సహస్రనామాల్లో కనిపిస్తున్నాయి. అమ్మవారు సమస్త సృష్టిలోని ప్రాణులన్నిటినీ కూడాను ఆవిడే సృష్టిస్తుంది అని చెప్పారు. అమ్మవారి గురించి చెబుతూ ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని చెప్పారు సహస్రనామాల్లో. ఆ బ్రహ్మ కీట జనని అంటే బ్రహ్మ దగ్గర నుండి సమస్తమైనటువంటి క్రిమి కీటకాల వరకు అన్ని జీవులని కూడాను లలితాదేవే సృష్టించింది. అన్ని జీవులకు కూడా ఆవిడే తల్లి. సహస్రనామాలు మొదలైనప్పుడు కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అని చెప్పుకుంటాం. దేవతలకి ఆమె తల్లి, సమస్త సృష్టికి ఆవిడే తల్లి. ఈ సమస్త బ్రహ్మాండాలన్నీ కూడాను ఆమెలో నుండే ఉద్భవించాయి. అందుకే ఆమెను శ్రీమాత అన్నారు. ఆ శ్రీమాత అయినటువంటి లలితాదేవి ఆ బ్రహ్మ కీట జననిగా వసిన్యాది దేవతలు స్తుతించారు. బ్రహ్మని హిరణ్య గర్భుడు అన్నారు. ఆ హిరణ్య గర్భుడైనటువంటి బ్రహ్మ దగ్గర నుండి అత్యంత చిన్నదైనటువంటి క్రిమి వరకు ఆమె సృష్టించింది. సామాన్యంగా జన్మ పరంపర కొనసాగుతుంది ప్రతి మనిషికి కూడాను. ఎన్నో జన్మలు తీసుకోవటం జరుగుతుంటుంది. అయితే ఈ జన్మలోకి రాగానే పూర్వజన్మ స్మృతులు సామాన్యంగా మర్చిపోతాము. అయితే జన్మ సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులకి, తీవ్ర సాధకులైనటువంటి వ్యక్తులకి పూర్వజన్మ విశేషాలు ఎన్నో సందర్భాల్లో గుర్తొస్తుంటాయి. ఒక్కోసారి ఆ దేవత పూర్వజన్మలో ఏ దేవతనైతే పూజించామో ఆ దేవత గుర్తు చేస్తూ ఉంటుంది. త్రైలింగ స్వామి జీవితంలో ఇలాంటి కథ ఒకటి సంఘటన మనకి కనిపిస్తున్నది. త్రైలింగ స్వామి వివాహం చేసుకోను అని తన తల్లితో చెప్పినప్పుడు మహా సిద్ధపురుషుడు ఆయన కాళీమంత్ర సిద్ధుడైనటువంటి త్రైలింగ స్వామి ఆమె చెబుతుంట, నాయన నీవు ఇప్పుడు వివాహం చేసుకోని అంటున్నావు, పరమేశ్వరి అయినటువంటి ఆ కాళీదేవి గురించినటువంటి సాధన చేయాలనుకుంటున్నావు కాబట్టి నీకు ఒక రహస్యం చెబుతాను విను. నా తండ్రి ఉన్నాడు, ఆయన మహా సిద్ధపురుషుడు. అయితే ఆయన కావాలనుకున్నవన్నీ కూడాను సాధన ద్వారా సాధించలేకపోయాననేటువంటి అసంతృప్తితో ఒకరోజు నన్ను పిలిచి మరణావస్థలో ఉన్నప్పుడు, అమ్మా నాకు మరణించే సమయం ఆసన్నమైనది, నేను ఎంతో భక్తితో శ్రద్ధతోటి కాళీమంత్ర సాధన చేశాను. అయితే నేనున్నటువంటి ఈ ఆశ్రమ ధర్మాలని నిర్వహించటం వల్ల, కుటుంబ జీవితం గడపటం వల్ల చేయవలసినంత సాధన చేయలేకపోయాను, దీర్ఘాయువుని పొందలేకపోయాను, మానవాళికి చేయగలిగినటువంటి సహాయం చేయలేకపోతున్నాను. నీ కడుపున పుడతాను తల్లి, అప్పుడు నేను ఇప్పుడు నీకు చెప్పబోయేటువంటి కాళీ మంత్రాన్ని నువ్వు అప్పుడు నాకు ఉపదేశించు అని చెప్పాడు. ఇప్పుడు నేను నీకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను అని చెప్పి అతని తల్లి త్రైలింగ స్వామికి ఆ మంత్రాన్ని ఉపదేశించిందిట. కాళీదేవి అనుగ్రహం వల్ల ఆయన ఆ మంత్రాన్ని చేసి కాళీ మంత్రసిద్ధునిగా ఎంతో మందికి ఆయన సహాయం చేశారు. ఎన్నో అద్భుతమైనటువంటి మహిమల్ని, సిద్ధులని త్రైలింగ స్వామి ప్రదర్శించారు. దాదాపు 280 సంవత్సరాల పాటు ఆయన ఈ భౌతిక శరీరంతో జీవించారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా ఒక పేటికలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచి గంగానదిలో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తుంటే కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ పెట్టె తేలికైందిట. దాదాపు 6 అడుగుల పైన, అంతేగాక ఆయన లావుగా ఉండేవాడుట, బలాఢ్యమైనటువంటి శరీరంతో. అంతటి శరీరం ఉన్నటువంటి ఆ పెట్టె ఇలా తేలిగ్గా ఉన్నదేమిటి, గురువుగారు ఏమయ్యారు అని చెప్పి ఆ పెట్టె తీసి చూసేటప్పటికి కాసిని పుష్పాలు ఉన్నాయిట ఆ పెట్టెలో. ఆ పుష్పాలనే నీటిలో కలిపి పుష్ప సమాధిగా చేశారు త్రైలింగ స్వామిని. అంటే దేవత గుర్తు చేయాలనుకుంటే
పూర్వజన్మ ఏమిటి, వచ్చే జన్మలో నేను ఎలా పుట్టబోతున్నాను. త్రైలింగ స్వామి జీవిత కథ కనుక మనం చూస్తే వచ్చే జన్మలో కూడా పుట్టడం కోసం ఏం చేయొచ్చు, అమ్మవారిని కనుక ఉపాసిస్తే ఎటువంటి జన్మ కావాలంటే అటువంటి జన్మ మనకి లభిస్తుంది అని చెప్పి తెలుస్తోంది. సామాన్యంగా జన్మలు ఎలా వస్తాయి అంటే పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల వచ్చే జన్మ రావటం జరుగుతుంది. అప్పుడు చేసినటువంటి పాప పుణ్యాలే మరొక జన్మని వచ్చేటట్టుగా చేస్తాయి. ఎవరికైతే ఈ కర్మశేషం మిగలదో వాళ్ళ అనంతమైనటువంటి పరబ్రహ్మ చైతన్యంలో కలిసిపోతారు. అయితే అమ్మవారు బ్రహ్మ దగ్గర నుండి క్రిమికీటకాల వరకు సృష్టించింది. మరి ఏ జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా వచ్చే జన్మలో వస్తుంది కదా. మరి మొదటి జన్మ ఎలా వచ్చింది, మొదటిది ఏమిటి అంటే శంకరాచార్యుల వారు చెప్పారు. ప్రకృతి, భగవంతుడు, జన్మ సిద్ధాంతం ఇటువంటి కొన్ని ఉన్నాయి. వీటికి ఇవన్నీ కూడాను అనాథలు లేనివి, అంటే మొదలు మూలము ఎక్కడ అనేటువంటిది తెలుసుకోలేము మనం. అవన్నీ కూడాను పరమేశ్వరుని యొక్క శక్తి రహస్యాలు. పరమేశ్వరుడికి మూలమేమిటో తెలుసుకోలేము, జన్మకు మూలమేమిటో తెలుసుకోలేము, ప్రకృతికి మూలమేమిటో తెలుసుకోలేము. ఎందుకంటే మన ఊహకందనటువంటి విషయాలు కాబట్టి వీటన్నిటికీ కూడాను మూలము గురించి మనం తెలుసుకోలేము అని చెప్పారు. అలా కర్మని జయించాలి, ఉత్తమమైనటువంటి జన్మ రావాలి. ఇప్పుడు వచ్చిన జన్మ మనం పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగా వచ్చింది. ఈ జన్మలో కొన్ని సాధించలేకపోవచ్చు. పరమేశ్వరి అనుగ్రహిస్తే ఆ సాధించలేకపోయినవి కూడా సాధించవచ్చు. అయితే వచ్చే జన్మ ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని కోరుకునే హక్కు ప్రతి మనిషికి కూడా ఉన్నది. అటువంటి జన్మ రావాలి అంటే అమ్మవారిని ఈ మంత్రంతో కనుక సాధన చేస్తే అటువంటి జన్మ, ఉత్తమమైనటువంటి జన్మ, మనం కోరుకున్నటువంటి జన్మ లభిస్తుంది. మనం చేసేటువంటి సాధన వల్ల, తపస్సు వల్ల కర్మ ఏదైతే ఉన్నదో దాన్ని జయించగలిగేటువంటి శక్తిని అమ్మవారు అనుగ్రహిస్తుంది. మనం చేసినటువంటి తపస్సులోని తీవ్రత వల్ల ఆ భావ తీవ్రత లలితా పరమేశ్వరి పాదాలకు చేరి ఇటువంటి జన్మ కోరుకుంటున్నాడు, ఇటువంటి ఉత్తమమైనటువంటి సేవ చేయటం కోసం, నా గురించి తపస్సు చేయటం కోసం ఇలాంటి జన్మ కోరుకుంటున్నాడు, అనుగ్రహించాలి అని అమ్మవారు అనుగ్రహిస్తుందిట. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఆ బ్రహ్మ కీట జనన్యై నమః అని చేయొచ్చు. అమ్మా, సమస్త ప్రాణులని నువ్వే సృష్టించావు. ఈ జన్మ పరంపరలో నేను ఇప్పుడు ఈ జన్మలో ఉన్నాను, నాకు ఉత్తమమైనటువంటి జన్మను ప్రసాదించమ్మా. వచ్చే జన్మలో కూడా నువ్వే నా తల్లివి, నీ అనుగ్రహం వల్లనే నేను మళ్ళీ పుడతాను, నువ్వే నన్ను పుట్టిస్తావు. మనిషి జన్మలో ఉన్నాను, నేనున్నటువంటి పరిస్థితులలో తప్పులో ఒప్పులో కొన్ని చేయాల్సి వచ్చింది తల్లి. ఎందుకంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని సందర్భాలలో కొన్ని పనులు ఇష్టం లేకపోయినా కూడా చేయాల్సి వచ్చేటువంటి స్థితి ఎన్నోసార్లు మానవ జీవితంలో ఎదురవుతుంది. అమ్మా, అటువంటి స్థితి నుండి నన్ను రక్షించు. కర్మ ప్రారంభం వల్ల నీచమైనటువంటి జన్మని నాకు ప్రసాదించద్దు, ఉత్తమమైనటువంటి జన్మని ప్రసాదించు అని అమ్మవారిని ఈ నామంతో ఉపాసిస్తే అమ్మవారు మనకి ఉత్తమమైనటువంటి జన్మని అనుగ్రహిస్తుంది. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ వర్ణాశ్రమ విధాయిని అని చెప్పారు. అంటే వర్ణాలు, 4 రకాలైనటువంటి వర్ణాలు ఏవైతే చెప్పబడ్డాయో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలని, బ్రహ్మచర్యం మొదలైనటువంటి ఆశ్రమాలన్నిటినీ కూడాను నిర్మించింది ఆ లలితా త్రిపుర సుందరి, వీటన్నిటినీ కూడాను ఏర్పరిచింది అని ఈ నామంలో చెప్పారు. ఇందాక చెప్పిన నామంలో బ్రహ్మ దగ్గర నుండి సమస్త సృష్టిని కూడా అమ్మవారు సృష్టించింది. ఆ సృష్టి కనుక ధర్మ మార్గంలో వెళ్ళాలి అంటే కొన్ని ధర్మాలను పాటించాలి, కొన్ని నియమాలను పాటించాలి. ఏది అధర్మమో దాన్ని చేయకూడదు, ఏది పాపమో దాన్ని చేయకూడదు. అందుకని ధర్మ మార్గంలో తాను సృష్టించినటువంటి ప్రాణులందరూ కూడాను సంచరించటం కోసం అమ్మవారు ఈ ఆశ్రమాలని, వర్ణాలని ఏర్పరిచిందిట. వేదాల్లో కూడా చెబుతూ కర్మకాండ, బ్రహ్మకాండ అని చెప్పారట. అంటే కర్మనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడాను ఈ కర్మకాండలో చెప్తే,
బ్రహ్మకాండలో బ్రహ్మానికి సంబంధించినటువంటి బ్రహ్మ చైతన్యం గురించి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలను చెప్పారు. అయితే ఈ కర్మకాండ అనేటువంటిది ఏదైతే ఉన్నదో కర్మ ఇది పశుపక్షులకి దేవతలకి ఉండదుట. పశువు మరణించిన వెంటనే మరో జన్మకు వెళ్ళిపోతుందిట ప్రేతత్వం లేకుండా. దేవతలకు కూడా అంతే, కర్మ అంటదుట. ఒక భక్తుడు నాకు ఇది కావాలి అది కావాలి అని దేవతను కోరుతుంటాడు, తపస్సు చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మంచి కోరికతోటి మానవాళికి ఉపయోగం జరిగేటువంటి కోరికలు కోరచ్చు, తనకు సంబంధించినటువంటి కోరికలు కోరచ్చు. మరొకసారి నా శత్రువు వీడు నాశనమైపోవాలి అని ఇట్లాంటి చెడు కోరికల్ని కూడా దేవతల్ని కోరవచ్చు. అయితే చేసిన తపస్సుకి ఫలితాన్ని దేవత ఇస్తుంది, ఈ కర్మ సిద్ధాంతం మాత్రం దేవతకి అంటదు అని వేదాలు చెప్తున్నాయి. అంటే నువ్వు చేసిన తపస్సుకి నీకు ఫలితం వస్తుంది, అలాగే పాప ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. సాక్షి స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంటుంది. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తూ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని చెప్తూ ఈ 4 వర్ణాలని కూడా నేనే సృష్టించాను అని చెప్పారు. అయితే యోగ శాస్త్రంలో ఈ విషయం గురించి చెబుతూ 4 వర్ణాలు అంటే ప్రతి మనిషికి కూడాను ఒక సూక్ష్మ శరీరం ఉంటుంది, యాస్ట్రల్ బాడీ ఉంటుంది. అలాగే ప్రతి మనిషి చుట్టూ కూడా ఒక ఆరా ఆవరించి ఉంటుంది. ఆ మనిషి గుణగణాలను బట్టి, చేసిన సాధనని బట్టి ఎంత దూరం ఉన్నది ఆ ఆరా అనేటువంటిది తెలుస్తుంటుందిట. అందులో 4 వర్ణాలు ఉన్నాయి. అవి ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు. ఎవరికైతే ఆ యాస్ట్రల్ విజన్ డెవలప్ అయిందో, థర్డ్ ఐ ఎవరికైతే ఓపెన్ అయిందో, ఎవరైతే యోగ సాధనలో ముందుకు వెళ్ళారో వాళ్లకు ఈ మనిషి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఈ ఆరా కనిపిస్తుంటుంది. ఈ 4 వర్ణాలు కూడా ఉంటాయి ప్రతి మనిషిలో. అయితే వారి యొక్క స్వభావాలను బట్టి, వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఎక్కువ తక్కువ అనేటువంటి మోతాదుల్లో ఉంటాయి ఈ 4 వర్ణాలు కూడా అని చెప్పారు. సత్వ రజో తమో గుణాలకి ప్రతీకలుగా, ఐశ్వర్యానికి సూచనలుగా ఈ 4 వర్ణాలు కూడా చెప్పబడ్డాయి. అలా అమ్మవారు తాను సృష్టించినటువంటి మనుషులలో ఈ వర్ణాలని, ఆశ్రమాలని ఆవిడే ఏర్పాటు చేసింది. బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం ఇవన్నీ కూడాను అమ్మవారి ఆజ్ఞ వల్లే ఏర్పడ్డాయి. ఒక క్రమ మార్గంలో, ధర్మ మార్గంలో ఈ సృష్టిని నడిపించడం కోసం అమ్మవారు ఈ ఏర్పాటు చేసింది అని చెప్పారు. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఐం హ్రీం శ్రీం క్లీం వర్ణాశ్రమ విధాయిన్యై నమః అని చేయొచ్చు. అమ్మవారు ఎందుకు ఏర్పరిచింది? ధర్మ మార్గంలో ధర్మబద్ధంగా జీవితం నడవటం కోసం ఏర్పరిచింది వర్ణాలని, ఆశ్రమాలని. కాబట్టి నేనున్న ఆశ్రమంలో నేను ధర్మబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా నడవాలి, లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహాన్ని నేను సాధించాలి అని అమ్మవారిని ప్రార్థించి ఈ నామాన్ని మంత్రంగా చేస్తే ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి స్థితిని అమ్మవారు మనకి అనుగ్రహిస్తుందిట. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద అని చెప్పారు. నిజాజ్ఞారూప నిగమ పుణ్య ఫలప్రద అని చెప్పారు లలితాదేవి గురించి చెబుతూ. నిజాజ్ఞారూప నిగమ అంటే తన ఆజ్ఞారూపాలైనటువంటి వేదాలను కలిగినటువంటి లలితాదేవి. అంటే అమ్మవారి ఆజ్ఞ వల్లే వేదాలన్నీ కూడాను ఉద్భవించాయి. ఆవిడే వేదమాత అని చెప్పి ఈ నామంలో కనిపిస్తున్నది. కూర్మ పురాణంలో కూడా ఇందుకు సంబంధించినటువంటి విశేషాలు కనిపిస్తున్నాయి. మవైవాజ్ఞ పరాశక్తిర్వేద సంజ్ఞా పురాతని రుగ్య జుస్సామ రూపేణ సర్గాదౌ సంప్రవర్తత. పరమేశ్వరుడు చెప్పాట అమ్మవారి ఆజ్ఞ వల్లే ఈ వేదాలన్నీ కూడాను ఆవిర్భవించాయి, ఉద్భవించాయి అని చెప్పారు. పరమేశ్వరుడు చెప్పాట అమ్మవారి ఆజ్ఞ వల్లే ఈ వేదాలన్నీ కూడాను ఆవిర్భవించాయి, ఉద్భవించాయి అని చెప్పారు. అంతకుముందు మొదట్లో వేదాలు 3 ఉండేవిట.
త్రయీం అని చెప్పేవాళ్ళు వేదాల గురించి. వ్యాస మహర్షి 4 వేదాలని విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదంగా విభజించారు వేదవ్యాసులు. అలా అమ్మవారి ఆజ్ఞ వల్లే ఈ వేదాలు ఉద్భవించాయి. ఆ వేదంలో ఉన్నటువంటి రహస్యాలు కానీ, ఆ వేదజ్ఞానం కానీ అమ్మవారిని గనక ఆశ్రయిస్తే, ఆమె పాదపద్మాలను గనక ఆశ్రయిస్తే వేద జ్ఞానం మనకి లభిస్తుంది. అంతేకాదు కొన్ని తంత్రాలు ఉన్నాయి, శైవతంత్రాలు, కామిక తంత్రం మొదలైనటువంటి 28 తంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను వేదానికి సంబంధించినటువంటి వైదిక తంత్రములు. పరమేశ్వరుని ముఖం నుండి వచ్చేటువంటి ఆ ఆజ్ఞా నిగమములే ఈ తంత్రాలు అని చెప్పారు. ఈశ్వరుని ముఖాల్లో నుండి, ఈశ్వరుని శరీరంలో నుండి వచ్చాయి, ఆ పరమేశ్వరుడి శరీరంలో నుండి ఈ తంత్రాలన్నీ. అందుకని వీటిని నిగమములు అని కూడా అన్నారు అని చెప్పారు. ఈశ్వరుని ముఖాలలో నుండి, సద్యోజాత ముఖం నుండి కామికాది 5 తంత్రములు వచ్చాయట. వామదేవ ముఖం నుండి దీప్తతంత్రము మొదలైనటువంటి 5 రకాల తంత్రాలు ఉద్భవించాయి. అలాగే అఘోర ముఖము నుండి విజయతంత్రం వంటి 5 తంత్రాలు ఉద్భవించాయి. ఈశాన ముఖం నుండి ప్రోగ్దిగ్ధర్మం అనేటువంటి 8 తంత్రాలు ఉద్భవించాయి. ఈశాన ముఖం నుండి ప్రోగ్దిగదము అనేటువంటి 8 తంత్రాలు ఉద్భవించాయి. అట్లాగే తత్పురుష ముఖంలో నుండి వైరోచనాది 5 తంత్రాలు ఉద్భవించాయి. ఇవన్నీ కూడా నాభిపై నుండి ఉద్భవిస్తే, నాభి కింద నుండి కపాల భైరవాది తంత్రాలు ఉద్భవించాయి. ఇలా ఈ 28 తంత్రాలు కూడాను ఆ వేద సంబంధితమైనటువంటి తంత్రాలు. అవన్నీ కూడాను అమ్మవారి దగ్గర నుండే, ఆ పరమేశ్వర స్వరూపం నుండే ఉద్భవించాయి. కాబట్టి నిజాజ్ఞా రూప నిగమ, అమ్మవారి ఆజ్ఞ వల్లే ఈ వేదాలన్నీ కూడాను ఉద్భవించాయి అని ఈ నామంలో మనకు తెలుస్తున్నది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం నిజాజ్ఞారూప నిగమాయై నమః అని చెయ్యొచ్చు. వేదజ్ఞానము, తంత్రజ్ఞానము అంటే తంత్రశాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటారో అమ్మవారిని గనక ఈ నామంతో ఉపాసిస్తే చాలా త్వరగా ఆ వేద విజ్ఞానం అంతా వస్తుంది, తంత్ర విజ్ఞానం అంతా వస్తుంది. అందులో అత్యంత ప్రావీణ్యత సంపాదించగలుగుతారు అని చెప్పారు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ పుణ్య ఫలప్రద అని చెప్పారు. అంటే పుణ్యఫలాన్ని, పాపఫలాన్ని లలితాదేవి ఇస్తుందిట. అంటే ఎవరైతే పుణ్యం చేస్తారో వాళ్ళకి ఆ పుణ్యఫలాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఎవరైతే పాపాన్ని చేస్తారో ఆ పాప ఫలం కూడా అనుభవించక తప్పదు అని చెప్పి లలితాదేవి ఈ నామంలో మనకు తెలిసేటట్లుగా చేస్తున్నది. కూర్మ పురాణంలో కూడా ఈ విషయం చెప్పబడినది. ఎవరైతే పుణ్యం చేస్తారో, మంచి పనులు చేస్తారో వాళ్ళు భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు అవుతారు. ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు తప్పక ఆ పాప ఫలాన్ని అనుభవించేటట్లుగా ఆ భగవంతుడు చేస్తాడు అని చెప్పారు. బ్రహ్మభాష్య సూత్రంలో కూడా శంకరుల వారు చెప్తూ ఫలమత ఉపపత్తే అని చెప్పారు. అంటే ఎవరైతే పుణ్యం చేస్తారో భగవంతుడు వాళ్ళని మెచ్చుకుంటాడు, పాపం చేసే వాళ్ళని శిక్షిస్తాడు. ఎవరి పట్ల కూడా పక్షపాతం ఉండదు, దయ జాలి అనేవి ఉండవు. పాపం చేస్తే తప్పక దానికి తగినటువంటి శిక్షని భగవంతుడు విధిస్తాడు, పక్షపాతం లేకుండా చూస్తాడు అని చెప్పారు. అలాగే సౌర సంహితలో కూడా చెప్పారు దీని గురించి. ఎవరెవరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాలని నిర్వహించాలి. నిర్వహించకుండా నిషిద్ధమైనటువంటి పనులు ఏవైతే చేయకూడదో అటువంటి పనులు ఎవరైతే చేస్తారో వాళ్ళు తప్పక శిక్షని అనుభవిస్తారు అని చెప్పారు. అమ్మవారు సృష్టించింది అన్ని జీవులని, అలాగే వర్ణ ఆశ్రమాలను ఏర్పరిచింది. తన ఆజ్ఞ చేత వేదాలని ఆవిర్భవించేటట్లుగా చేసింది. ఎందుకు చేసింది అంటే ఇది చేస్తే పుణ్యం వస్తుంది, ఇది చేయదగినటువంటి పని, ఇది చేస్తే పాపం వస్తుంది, ఇది నిషిద్ధమైనటువంటిది అని తెలియాలి. ధర్మబద్ధుడైనటువంటి జీవితం మానవులు గడపాలి. ఆ ధర్మబద్ధమైనటువంటి జీవితం కలిపి మళ్ళీ తన దగ్గరికి మనిషి చేరుకోవాలి. ఎక్కడి నుండి అయితే వచ్చాడో, తాను ఎక్కడి నుండి వచ్చాడో మనిషి తెలుసుకోవాలి. తనంతట తాను
తిరిగి ఆ అమ్మవారి పాదపద్మాల దగ్గరికి చేరుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ ఇటువంటి ఆశ్రమాలను ఏర్పరిచింది, వర్ణాలను ఏర్పరిచింది, వేదాలని తన ఆజ్ఞతోటి ఏర్పడేటట్లుగా చేసింది. కాబట్టి అమ్మవారిని ప్రార్థించేటప్పుడు, అమ్మ తెలుసో తెలియకో ఏదైనా పాపాలు చేసుంటే క్షమించు తల్లి, పుణ్యాలే చేసేటట్టుగా అనుగ్రహించు అని కోరుకోవాలట. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం పుణ్య ఫలప్రదాయై నమః అని చెయ్యొచ్చు. చేసి తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలనున్నా కూడా లలితాదేవి అనుగ్రహం వల్ల పోగొట్టుకోవచ్చమ్మా, ఈ పాపం పొరపాటున నేను చేశాను, నన్ను క్షమించు. పశ్చాత్తాపాన్ని మించినటువంటి శిక్ష మరొకటి లేదు. అయితే పశ్చాత్తాపడి అమ్మవారి పాదపద్మాలను ఆశ్రయించి ఈ నామాన్ని మంత్రంగా చేస్తే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ పాప ఫలితం అనుభవించే యోగం అమ్మవారు తప్పిస్తుందిట. అలాగని చెప్పి పాపాలు చేసేసి ఈ నామాన్ని మంత్రంగా చేస్తే పనిచేస్తుందని కాదు, అమ్మవారు మరింత శిక్షిస్తుంది. తెలుసో తెలియకో ఏదో సందర్భంలో చేసినటువంటి పాప ఫలాలని ఈ నామాన్ని మంత్రంగా చేసి పోగొట్టుకోవచ్చు. అంతేకాదమ్మా, నాకు ఫలానా పుణ్యకార్యం చేయాలనుంది, ఫలానా పుణ్యం చేయాలనుంది, ఫలానా వాళ్ళకి సహాయం చేయాలనుంది, కానీ నాకు ఆ శక్తి లేదు, ఆ శక్తిని నాకు అనుగ్రహించు, పుణ్యకార్యాలు చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఈ నామాన్ని మంత్రంగా చేసి అమ్మవారిని కనుక ఉపాసిస్తే ఆ పుణ్యకార్యాలు చేయటానికి కూడా అమ్మవారు సహకరించి అనుగ్రహిస్తుందిట. ఇలా మానవులు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడపటం కోసం లలితాదేవి ఇన్ని రకాలైనటువంటి మార్గాలని మనకి అందించింది. అమ్మవారికి సంబంధించినటువంటి మిగిలిన నామాలని, మరిన్ని విశేషాలని వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.